మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగము జాగ్రత్త వినండి. మనం దేవుని మాట వినే విషయానికి వచ్చినప్పటికీ ఎలాంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలో ఈ ఉదయం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎలా మారిపోవాలి, దేవుని మాట గురించి ఎలా ఆసక్తిపరులుగా అయిపోవాలి. మనం అనుకుంటాం మన పేరు చాలా పైకి రావాలని, మన దేవుడు దీవించాలని, అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి, అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడాలి, సేవలు కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, ఎక్కడైనా దేవుడు నన్ను ఉన్నతంగా దీవించాలని కోరిక మనం కలిగి ఉన్నప్పుడు దేవుని లేఖనాల్లో అలా దీవించబడిన వారు ఎలా ప్రవర్తించాలో కూడా మనకు అర్థం కావాలి. మన ఆలోచన అంతా కూడా దేవుని లేఖనాల్లో వారు ప్రవర్తించిన తీరు ప్రకారంగా మనం మార్చుకోగలిగితే దేవుడు మన జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఉదయం మాట్లాడబోతుంది ఇస్సాకు గురించి, ఇస్సాకు విధేయత గురించి. ఇస్సాకు విధేయత ఎంత గొప్ప విధేయత చూడండి. ఇస్సాకును దేవుడు ఎలాంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు మనకు. అబ్రాహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి అర్పించాడు. బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బలి అర్పించే సమయంలో మొత్తం తన కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఏమీ అనలే, మౌనంగా ఉండిపోయాడు. కత్తి ఎత్తినప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. దేవుడు అబ్రాహాం చెప్తాడు, నీ కొడుకును తీసుకుని వెళ్ళి దహన బలిగా నాకు అర్పించంటే ఒకవైపు అబ్రాహాం తీసుకుని వెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి దహన బలికి తీసుకుని వెళ్ళిపోతాడు. అబ్రాహాం తనకు విధేయత చూడండి దేవుని పట్ల. అబ్రాహాం ఎలా దేవునికి విధేయుడైపోతున్నాడో చూడండి. ఇప్పుడు ఇస్సాకును చూడండి, తన తండ్రి చేతులు కడుతుంటే ఆ తండ్రి చేతులు కట్టడానికి ఒప్పేసుకున్నాడు, కాలు కట్టడానికి ఒప్పేసుకున్నాడు. కత్తి ఎత్తినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇవన్నీ కూడా మనకు తన విధేయత గురించి కనిపించాయి. కానీ కొంచెం లోపల తీసుకెళ్ళబోతున్నాను, వినండి జాగ్రత్తగా. తన విధేయత ఇంకా, తన ప్రారంభపు విధేయత గొప్పది, ఇస్సాకుది. దేవుడు అబ్రాహాంకి రాత్రి కల్లో వచ్చి, రేపటి దినాన నీ బిడ్డను తీసుకుని వెళ్ళి నేను చూపించిన కొండపైన నువ్వు దహనబలి అర్పించాలని చెప్తే ఆ రాత్రి పడుకుని ఉదయం లేచి ఆ తెల్లవారుజామున తన బిడ్డను లేపాలి. రాత్రి చెప్పలే, ప్రీవియస్గా ఆ రాత్రి చెప్పలే, బిడ్డకు ప్లాన్ చెప్పలే, రేపు ఉదయం వెళ్ళాలని. ఆల్ ఆఫ్ సడన్ లేపి, నాన్న మనం వెళ్ళబోతున్నాం అంటే టక్కన లేచి రెడీ అయిపోయాడు. విధేయత చూడండి, ఎంత గొప్ప విధేయత. డాడీ అంటే, నాన్న అంటే ఎంత గొప్ప విధేయత. ఈ విధేయతలో దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఈరోజు విధేయత విషయానికి వచ్చినప్పటికీ ఎంత గొప్పగా ఇస్సాకు గురించి మాట్లాడే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని విషయాల్లో విధేయత మీరు కానీ చూపిస్తే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా లోబడిపోవడానికి ఇష్టపడితే ఘనమైన విషయాలు దేవుడు మీ జీవితం జరిగించబోతున్నాడు. ఎవరైనా క్షమించమంటే క్షమించండి. ఎవరిపైన కోపం వద్దు అంటే ఇంకా ఆపేయండి కోపాన్ని. ఎక్కడైనా మీరు ఉద్యోగం వద్దు, ఇక్కడ వద్దు, ఇది మంచిది కాదు, వేరే చోటుకు వెళ్ళమంటే వెళ్ళిపోండి. ఒకవేళ దేవుడు అక్కడే ఉండమంటే ఉండిపోండి, మారద్దు. ఇంకా లేదు, ఇక ఈ అక్రమ సంబంధాలు మంచివి కాదు లేఖనాలు చెప్తే ఆ ప్రకారంగా ఇంక అక్రమ సంబంధాల వైపు వెళ్ళకూడదు. చెడ్డ పనులు లేఖనాలు మంచివి కాదని చెప్తే చెడ్డ పనుల వైపు వెళ్ళకూడదు. లేఖనాలు దేవుని మాట ఏమైతే చెప్తుందో ఆ విషయాలన్నీ కూడా చెడువైతే విడిచిపెట్టేయాలి, సరైనవైతే మనం పట్టుకుని వెళ్ళాలి. దేవుని మాట ప్రకారంగా బ్రతకాలి. దేవుని మాట చెప్తున్నవన్నీ కూడా 100% మనం పట్టుకుని ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి. అది మనం దేవుడికి చూపించే విధేయత. దేవుడు మనం ఏం కోరుతున్నాడు చెప్పండి? తన మాట ప్రకారంగా బ్రతకమని. తన మాట ప్రకారంగా బ్రతికే వ్యక్తి ఆ మాట దీవించబడి, అంటే ఆ మాటలో ఏ దీవెన ఉందో ఆ దీవెన ఆ వ్యక్తి చూస్తాడు. అట్టి దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మీకు ప్రత్యేకంగా అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని ఏం కోరుతున్నాడు ఈ ఉదయానంటే కేవలము విధేయులుగా ఉండమని. మొదట్లో నుంచి ఇంక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి విధేయతలు ఇంకా స్ట్రాంగ్గా నిలబడిపోవాలి. వెనక్కి వెళ్ళిపోకూడదు. చాలామంది నేను గమనిస్తాను, వారు ఈరోజు ఓకే అంటే రేపటికి కాదంటారు. వారు నేను హాజరవుతానని చెప్తారు, తర్వాత హాజరే అవ్వరు. నేను వస్తానని చెప్తారు, తర్వాత రారు.
ఎందరో వాగ్దానం చేస్తారు, వాగ్దానంలో వారు నిలబడరు. అవిధేయులు వాళ్ళు. అవిధేయులు ఇంకా అస్థిరులు ఏమీ చూడలేకపోతారు. చీటికి మాటికి మాట మారుస్తున్న వ్యక్తి దేవుని రాజ్యంలో ఏమీ చూడలేకపోతాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను కోరుతుంది ఆయన నీ జీవితాన్ని మార్చుకోమని. గంభీరమైన కార్యాలు జరగాలని ఆయన కోరుతున్నాడు నీ జీవితంలో. అయితే నీవు నీ జీవితాన్ని మార్చుకొని ఆయన పట్ల నిలబడాలని కోరుతున్నాడు. అట్టి కృప, అట్టి వాంఛ మీకు కలుగును గాక. ఇస్సాకు లాంటి విధేయత మీరు చూపించుతారు గాక. కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ నెమ్మదిని, బహు సమాధానమును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎప్పుడు వారిని విడిచిపెట్టవని, వారి కొరకు బలమైన సంగతులు దాచి ఉంచు అన్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అయితే విధేయత చాలా అవసరమని, విధేయత అనేక విషయాల వైపు నడిపిస్తుందన్న భాగ్యమైన మాట మేము విని ఉండగా, ఈ ఉదయం మాట చేత నీ బిడ్డలు ఆదరించబడి అనేకులకు నీ బిడ్డలు బలమైనట్లుగా సాయం చేసి నడిపించబడద్దు. యేసు నామమున ఇక మీదట నీ బిడ్డలు విధేయత కలిగి ముందుకు అడుగులు వేదురుగాక. నీ మాట ప్రకారం ముందుకు వెళ్తురుగాక. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మాట ప్రకారంగా ముందుకు వెళ్దాం. బలమైన కార్యాలు మనం చూద్దాం. God bless you. See you tomorrow.